ట్యాపింగ్ ఇష్యూ విషయంలో హరీష్ రావు గారికి సిట్ నోటీసులు ఇచ్చింది. రాత్రి నోటీసులు ఇచ్చి పొద్దుగాల 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పింది. అయితే హరీష్ రావు ఆల్రెడీ ఆయన ఇంట్లో లాయర్లతో సమావేశమయ్యారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అక్కడికి పోయారు. ఇద్దరు కలిసి ఇప్పుడు తెలంగాణ భవన్కి వస్తున్నారు. భవన్ దగ్గర ఇష్యూస్ని మనం చూస్తున్నాం, పరిస్థితి చూస్తున్నాం. తెలంగాణ భవన్ దగ్గరికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా హరీష్ రావు గారికి సంఘీభావంగా తెలంగాణ భవన్కి రావడం జరిగింది. మనతో పాటు మెతుకు ఆనంద్ గారు ఉన్నారు. ఒక్కసారి ఈ కేసును ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఎట్లా సిద్ధమవుతుంది ఇట్లాంటి కేసులన్నింటినీ కూడా ఎదుర్కొనేందుకు ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. రాత్రి నోటీసులు ఇచ్చి పొద్దుగాల రమ్మన్నారు. ఆల్రెడీ ఈ కేసులో సుప్రీంకోర్టు కేసు కొట్టేయాలి అని కూడా చెప్పింది. అయినా మళ్ళీ నోటీసులు ఇచ్చి పిలవడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి వెన్నతో పెట్టిన విద్య ఏంది అంటే, అడిగిన హామీలను ఎట్లా పక్కదో పట్టించాలా, ఏదన్నా కుంభకోణం బయటకు వస్తున్నదంటే దాని నుంచి ప్రజల దృష్టిని ఎట్లా మరల్చాలనే దాంట్లో ఈయన నిపుణుడు. కాబట్టి నిన్న హరీష్ అన్న ఏం చేసిండంటే బొగ్గు గనుల స్కామును ఆధారాలతో సహా బయట పెట్టిండు. మరి అది నా ఇజ్జత్ పోయేటట్టున్నది, మా బామ్మర్ది కుంభకోణం చేసిండని చెప్పి తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇది తెలిసిపోతే, అధిష్టానానికి ఇట్లా తెలిస్తే నా గద్దె దిగేటట్టున్నది, నన్ను దింపేసేటట్టున్నారు, ప్రజల లోపల నా ఇజ్జత్ పోయేటట్టున్నది, రాబోయేటట్టు మళ్ళీ మున్సిపాలిటీ ఎలక్షన్లు కదా, ప్రజల దృష్టి ఎట్లా మరల్చాలా అనేటటువంటి ఉద్దేశం చేత రాత్రికి రాత్రి నోటీస్ ఇచ్చిండు. అయితే ఆ నోటీసు ఇవ్వడానికి ఆయనకు అర్థం అని ఉండాలా. ఆల్రెడీ ఈ కేసును హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. కోర్టులకి ఈయన అతీతుడు కాదు. కోర్టులు చెప్పినటువంటిది మనం ఎవ్వరమైనా కానీ నడుచుకోవాల్సిందే. కోర్టుల పరంగా కోర్టులను చెప్పినా కానీ పక్కదో పట్టించడానికి ఈయన చేస్తున్నాడంటే ఈయన రాజకీయ జీవితం మీద ఈయనకే నమ్మకం లేదు. అయితే నేను ఇంకొకటి కూడా చెప్పేది ఏంటంటే, ఫోన్ ట్యాపింగ్ అంటున్నాడు. ఈయన కదా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నది, మంత్రుల ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నదంతా రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాడు. అంటే ఈ గవర్నమెంట్లో ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది. గవర్నమెంట్ లోపల రేవంత్ రెడ్డి గారు వాళ్ళ సొంత మంత్రుల ఫోన్ ట్యాపింగ్ చేసే కదా సీరియల్స్ లాగా, కథనాల్లాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద, పొన్నం ప్రభాకర్ గారి మీద, తర్వాత కొండా సురేఖ మీద ఇవన్నీ కథనాలు ఇస్తున్నది ఈయన కదా. నిజంగా సిట్టు గిట్ల వేయాలంటే రేవంత్ రెడ్డి గారి మీద సిట్ వేయాలా, పిలవాలి ఎవరినైనా పోలీస్ స్టేషన్ అంటే రేవంత్ రెడ్డి గారిని పిలవాలా. అన్నీ ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా కొట్టేసినటువంటి కేసును కావలసుకొని తిరిగి అప్పటికప్పుడు నోటీస్ ఇస్తున్నాడంటే మనకు తెలుస్తుంది. నిన్న ఆయన విదేశాలకు పోయిండు. విదేశాలకు పోయేటి ముందలే చెప్పిపోయిండు మంచిగా, నేను విదేశాలకు పోతున్నా, ఈ స్కాము బయటకు వస్తే గిట్లంగా ఇగో ఈ పలానా వాళ్ళని అర్జెంటుగా పిలిచాలి చూడు. పిలిస్తే ఏమవుతుంది, మున్సిపాలిటీ నుంచి నాయకులు, బీఆర్ఎస్ నాయకులు కొంచెం దృష్టి మరల్స్తారు, ప్రజలంతా కూడా ఈ దృష్టి మళ్ళీపోతుంది. అంతే కదా. ఆయన ప్రజల దృష్టిని ఎట్లా మరల్చారా, డైవర్ట్ ఎట్లా చేయాలనే దాంట్లో రేవంత్ రెడ్డి గారు ఆరితేరినటువంటి వ్యక్తి కాబట్టి కక్షపూరితంగా ఈరోజు నోటీస్ ఇవ్వడం జరిగింది. మీరేమో డైవర్షన్ అంటున్నారు, కానీ డైవర్షన్ లాంటిది ఏమీ లేదు. అట్లాంటప్పుడు ఎందుకు వీళ్ళు ఇప్పుడు నోటీసులు ఇచ్చినప్పుడు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు, దాంట్లో ఏమీ లేనప్పుడు అనేది ప్రతిపక్ష పార్టీ. మేము ఇప్పుడు ధైర్యంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళు పిలిచిన దానికి పోనీకే సిద్ధంగా ఉన్నాం. కానీ వీళ్ళు చేసేది ఏంటంటే, నేను ఇంకొకటి కూడా డిమాండ్ చేస్తా ఉన్నా. ఇప్పుడు బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి మన తెలంగాణ రాష్ట్రంలో బొగ్గు గనుల శాఖ మంత్రి ఉన్నాడు దేశానికి మొత్తానికి. ఆయనకు కూడా ఇప్పుడే ఏం చెప్పిండంటే, హరీష్ అన్న నేను డైరెక్ట్గా లేఖ రాస్తున్నా, బహిరంగ లేఖ రాస్తున్నా, బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారికి లేఖ రాస్తున్నా, దీని మీద సిబిఐ ఎంక్వైరీ పెట్టియాలని చెప్పి చెప్తుండ్రు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసే పనులకన్నిటి కూడా బీజేపీ వాళ్ళు, ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు వత్తాసు పాడుతూ వాళ్ళకి అన్నదమ్ములాగా అంటగాగుతున్నటువంటిది మనం చూస్తున్నాం. ఏ పక్షాన్నన్నా ఎక్కడన్నా రేవంత్ రెడ్డి గారిని బీజేపీ వాళ్ళు ప్రశ్నిస్తున్నది చూస్తున్నామా? ఎంతసేపు ప్రభుత్వము ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీనే టార్గెట్ చేస్తుంది, బీజేపీ కూడా ఎంతసేపు బీఆర్ఎస్నే టార్గెట్ చేస్తుంది. కానీ బీఆర్ఎస్ను టార్గెట్ చేయకుండా వీళ్ళు రాజకీయం చేస్తలేరు. బీజేపీ అధికారంలో ఉన్నటువంటి పక్షాన్ని కదా టార్గెట్ చేయాల్సింది, అది మాత్రం చేస్తలేదు అంటేనే అర్థమవుతుంది వీళ్ళిద్దరూ బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని చెప్పి అర్థమవుతుంది. కాబట్టి మాకైతే కావాల్సింది సిబిఐ ఎంక్వైరీ కావాలి దీని మీద, బొగ్గు గనుల దాని మీద అనేది మేము ఎంక్వైరీ అడుగుతున్నాం. ఇప్పుడు గతంలో కాళేశ్వరంని చూసినాం, దాని తర్వాత ఫార్ములా అయ్యి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్, ఈ కేసులన్నింటినీ అసలు బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ఎదుర్కోబోతుంది? మాకు న్యాయస్థానాల మీద పూర్తి విశ్వాసం ఉంది. గతంలో కేటీఆర్ గారి మీద ఈ కార్ రేసింగ్ అని చెప్పి 2-3 సార్లు పిలిచిండ్రు. ఇక మేము కేసీఆర్ గారికి కూడా నోటీసులు ఇస్తామని చెప్పి అట్లా కథలు చేస్తున్నాడు. ఎంతసేపు వీళ్ళు ఇచ్చినటువంటి హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చారా? ఇప్పుడు ఏ ఎలక్షన్ వచ్చినా కానీ ఒక డ్రామా ఆడతాడు రేవంత్ రెడ్డి గారు.
ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చినప్పుడేమో మొత్తం హామీలు ఇచ్చి అలవిగానే హామీలు ఇచ్చి ఏదో ఇంకా బాగా చేస్తాము బీఆర్ఎస్ కంటే ఇంకా బాగా చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిండు. ఎంపీ ఎలక్షన్లు అప్పుడు కూడా ఇంకా దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి మేము ఇక అప్పుడు ఏదో చేసినాము, అప్పుడు కాలేదు, మాకు టైం సరిపోలేదు, ఇప్పుడు చేస్తామని చెప్పి ఎంపీ ఎలక్షన్స్ అయిపోయింది. ఎంపీ ఎలక్షన్ అయిపోయింది, ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్లు వచ్చినాయి. కాబట్టి మళ్ళా ఆయన ఇచ్చినటువంటి హామీలను ప్రజలు అడగొద్దు అని చెప్పి ఇది తెరదీసినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు.